పార్టీ త్వరలో చేస్తారా? పార్టీ త్వరలో సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు తగ్గించారు. ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను రెకనెస్గా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ తెచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు, వంగా గీతగా నెగ్గుతుందంటే వంగా గీతగా. అది ఓటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎదుగుదలగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. మీడియా సోదరులందరూ తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానీకం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్. ఆ రోజున కూడా నేను రెకనెస్గా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగా పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ ఇచ్చారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు, వంగా గీతగా నెగ్గుతుందంటే వంగా గీతగా. అది ఓటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్లాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. మీడియా సోదరులందరూ కూడా తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము. ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత. నాకు 20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానీకం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన. ఇక్కడ సమస్య నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడ నుండే ఎవరైతే ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వారిని వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు. ఇద్దరు ముఖ్యం నాకు శిశులు అందకన్నా వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను. వాళ్ళని వీళ్ళని కూడా కలుపుతాను. కలిపి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. ఆహ్వానం అమ్మా, నేను ఒక నాకు పార్టీలో టికెట్ ఇచ్చింది గౌరవాన్ని చేశాను. ఎక్కడా కూడా వేరే రైతు రాజకీయాలు చేసి కాదని ఆ వేళ మీరన్నట్టుగానే ఆ వేళ నేను రచన చేశాను. నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం మీ అందరికీ తెలిసి తెలియలేదు కానీ నేను చేయలేదు. ఉండే ప్రధానికి పిఠాపురం అయితే చేస్తాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు
లేదంటే పని చేయడానికి నేను సూచనలు సలహాలు జనసేన పార్టీ నా వలన ఏ రకంగా ఉపకారం రాజకీయంగా సలహా చేస్తాను. ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నావు, కానీ నేను రాజకీయాల్లో ప్రజలు మా నాయకులు ఆ సర్పంచ్ నాతోటి ప్రయాణం చేస్తుంది, నాతో ఉన్నాను. మీరందరూ కూడా మీతో Please subscribe Rahul News.